అండ్ ఇప్పుడు ఏ ప్రాంతానికి తగ్గట్టు ఆ ప్రాంతాన్ని తీయాలంటున్నారు కదా, అన్ని సినిమాలు చేయాలంటున్నారు కదా. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సినిమా పర్టికులర్గా తెలంగాణ వాళ్ళు కాకుండా అటు సైడ్ అంటే ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందా ఈ సినిమాని? ఉంది, ఎందుకంటే ఇది హైదరాబాద్ గురించి, అంటే నేను అది యాస గురించి అంటున్నా. అయితే ఇది నేను హైదరాబాద్లో పుట్టి పెరిగినండి. సో నేను తిరిగిన బ్యాచ్ కూడా మొత్తం హైదరాబాద్ గ్యాంగే. సో ఆ గ్యాంగ్ గురించి సినిమా తీస్తుంటే వాళ్ళు నేను చూసిన నా ఫ్రెండ్స్ యాసల్ని నేను కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. అదేదో కావాలని తెలంగాణ పెట్టాలి లేకుంటే ఇది పెట్టాలి. ఉపేంద్ర ఉన్నారు ఇప్పుడు పరిచయం అయినారు, ఆయన హీస్ ఫ్రమ్ భీమవరం. సో కొంచెం ఆంధ్ర యాక్సెంట్ ఉంటుంది ఉపేంద్ర క్యారెక్టర్కి, వెంకటేష్ కాకు మనం ప్లే చేసిన క్యారెక్టర్. సో వీళ్ళు నలుగురు నా ఫ్రెండ్స్. నేను తనే అనుకున్నాను, ఆయన చూసి తనేనే అనుకున్నాను, సేమ్ గెటప్ కూడా అలాగే. అయితే అందరం ఒకటేలాగా ఉంటాం అనమాట. సో నలుగురు ఫ్రెండ్స్, రియల్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళందరూ కూడా అదే విధంగా బిహేవ్ చేస్తారు, అదే ప్యాటర్న్లో మాట్లాడతారు. సో దాన్నే నేను తెరపై ఎక్కించడం జరిగింది, కానీ అదేదో ఇట్లా డివైస్ చేసి చేయాలని అనుకోలేదు. సో నాకు తెలిసి ఎవరెవరైతే హైదరాబాద్లో వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరూ రిలేట్ చేసుకుంటారు. అట్ ద సేమ్ టైం ఆ యాస భాష అవన్నీ పక్కన పెడితే ఆ ఇమోషన్ ఏదైతే ఉందో అది కూడా రిలేట్ చేసుకుంటారు. ఏ ప్రాంతం నుంచి అయినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వాళ్ళకి గుర్తొస్తారనే గట్టి నమ్మకం నాకు ఉంది. ఓకే ఓకే ఓకే. అండ్ సినిమా టైటిల్ విషయానికి వస్తే ఈ నగరానికి ఏమైందన్నది కథకి ఏ విధంగా జస్టిఫై అయింది అంటే నాకు అర్థం కాలేదు. ఓకే, సో అదే అనుకున్నాం స్క్రీనింగ్ అప్పుడు కూడా మేము అదే టెన్షన్ పడ్డాం, జస్టిఫై అవుతుందా కాదని. సో మేజర్గా ఒక వైబ్ అనేది క్రియేట్ అవుతుందండి. ఈ నగరానికి ఏమైంది అంటే ఒక ఫన్ రింగ్ ఉంది. ఓకే, జస్ట్ ఫర్ క్రేజ్ పెట్టారు అంత తప్ప. నాట్ ఓన్లీ దట్, అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక ఆల్కహాల్, ఫిల్మ్ మేకింగ్, ఇంకా ఫ్రెండ్స్ అన్నప్పుడు సినిమా గురించి, ఆల్కహాల్ గురించి ఒక థింగ్ ఆలోచించాలంటే ఈ నగరానికి ఏమైంది అనేదే గుర్తొస్తుంది. అండ్ ఇంకోటి ఏంటి అంటే అది ఒక ఫన్ వైబ్ కూడా ఉంది దాన్ని చెప్పినప్పుడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ అనేటోడు హీ సజెస్టెడ్ ద టైటిల్, ఈ నగరానికి ఏమైంది అని చెప్పింది. చెప్తే వీ లాఫ్డ్ అబౌట్ ఇట్. దాని తర్వాత సురేష్ బాబు సార్కి అసలు జోక్ చెప్పినాం, ఆయన కూడా చాలా నచ్చింది, రిజిస్టర్ చేసేసినారు. సో దేవర్ 2 అదర్ ఆప్షన్స్. కన్యారాశి అని పెడదాం అనుకున్నాం, వాళ్ళ గ్రూప్ పేరు కన్యారాశి సినిమా. దానికంటే ఇది బాగుంది, ఇట్ హ్యాస్ అ నైస్ రింగ్ టు ఇట్ అని పెట్టినాం. ఓకే ఓకే ఓకే. అండ్ ఈ సినిమాకి పెళ్లి చూపులకు ఎంతైతే హైప్ వచ్చిందో, బజ్ వచ్చిందో, దీనికి అంత రాలేదనిపించింది, నిజమేనా? వచ్చిందా? అయితే నాకు ఏమనిపిస్తుంది అంటే పెళ్లి చూపులు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మనం చూసినాం, అంటే ఆఫ్టర్ పెళ్లి చూపులు పికప్ చాలా స్లో అయింది. ఐ థింక్ ఆఫ్టర్ 30 days పెళ్లి చూపులు అనే సినిమా ఉందని తెలిసింది. ఇది ఇంకా వారం కూడా కాలేదు. బట్ సూపర్ హిట్స్ తీసిన డైరెక్టర్ కదా, దీనికి అట్లీస్ట్ ఆ సినిమాకి నాకు ఫ్రెండ్స్ కొంతమంది అడిగితే దీని డైరెక్టర్ తరుణ్ భాస్కర్ అని అప్పుడు అన్నారు వాళ్ళు. రైట్, కొంతమందికి రీచ్ కాలేదేమో, అది ఎంతవరకు అయితే అనుకుంటానండి. అంటే ఒకటి చాలా గ్యాప్ వచ్చింది, అండ్ ఆల్సో కొత్త ఫేసెస్, అండ్ వీఆర్ ట్రైంగ్ టు పుష్ అ స్మాల్ ఫిల్మ్. సో తప్పకుండా రీచ్ ఇంకా రాలేదు అనేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే ఫ్యామిలీస్ పెళ్లి చూపులు ఎంత యాక్సెప్ట్ చేసినారో ఈ సినిమాని అంత యాక్సెప్ట్ చేయలేరేమో అనేసి నేను అనుకుంటున్నాను. కాకపోతే యూత్ అనేది దే ఆర్ అబ్సల్యూట్లీ లవింగ్ ఇట్, అండ్ ఆల్సో సర్ప్రైజింగ్లీ సమ్ ఫ్యామిలీ పీపుల్ ఆర్ ఆల్సో కమింగ్ ఇన్ నౌ. సో నాకు ఆ ట్రెండ్ చూద్దామనేసి ఉంది. అంటే ఇప్పుడు కూడా చాలా వరకు మల్టీప్లెక్సెస్ కానీ కొన్ని మేజర్ మెట్రో సిటీస్లో హౌస్ఫుల్సే ఉన్నాయి. ఓకే, సో ఆ ప్యాటర్న్ ఎంతవరకు వెళ్తుంది, పెళ్లి చూపుల్ని టచ్ అవుతుందా రాదా అనేసి అనుకుంటున్నా. కానీ మేము అనుకున్న దానికంటే అయితే మంచి రెస్పాన్స్ అయితే ఉంది. అండ్ ఒకవేళ ఈ సినిమాకి ఈ టైటిల్ కాకుండా వేరే టైటిల్ ఉంటే ఇంకా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉండేది అని తర్వాత ఏమైనా అనిపించిందా మీకు? లేదు, నాట్ అట్ ఆల్, నాట్ ఫర్ వన్ మూమెంట్. ఓకే, ఈ టైటిల్ యాప్ట్ అనిపిస్తుంది నాకు తెలిసి. మెటఫరికలీ ఇట్స్ ఇస్ యాప్ట్, అండ్ ఐ థింక్ జనాల్లో కూడా మంచి వైబ్ వచ్చింది ఈ టైటిల్. ఐ డోంట్ రిగ్రెట్ దట్ అట్ ఆల్. ఓకే, ఇప్పటివరకు మీరు చూసింది ఇంటర్వ్యూలోని కొద్ది భాగం మాత్రమే అండి. అండ్ పూర్తి ఇంటర్వ్యూలో తరుణ్ భాస్కర్ గారు చాలా విషయాలు మాట్లాడారు. అండ్ ఆ పూర్తి ఇంటర్వ్యూ కోసం TNR తరుణ్ భాస్కర్ 117 అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూ చూడండి. ఎంజాయ్. థ్యాంక్ యూ. సండే వాళ్ళ అమ్మ వస్తుంది. అమ్మ వచ్చేసినట్టుంది. ఏంటిది? ఏంటి ఏదో వెరైటీ స్మెల్ వస్తుంది? మందు తాగుతున్నారా? ఏంటిది? అలారే కేస్ బిల్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేసిన.
సాయంత్రం రవి గోడకబట్టలు తెస్తాడంట. చికెన్ గుడ్లు ఫిష్ మీరే చూసుకోండి. ఒరేయ్ ఏంటే మా మమ్మీరా